నోరూరించి పండు మిరపకాయల నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. వేడివేడి అన్నంలో కాస్త మిరపపండు పచ్చడి వేసుకొని నూనె వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ అమృతం. ఇవాల్టి మన కిచెన్లో పండు మిరపకాయలతో నిలువ పచ్చడి చేసుకుందాం. ముందుగా తాజాగా ఉన్న పండు మిరపకాయలను తీసుకొని నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. కాటన్ బట్టతో తుడుచుకున్నా కూడా సరిపోతుంది. తడి లేకుండా బట్టతో తుడిచేసుకొని కాసేపు అలా ఆరబెట్టేస్తే సరిపోతుంది. దాని తడంతా పోతుంది. ఇప్పుడు పండు మిరపకాయలకు తగినంత ఉప్పు, అలాగే చింతపండు. ఇక్కడ నేను 1/2 కిలో పండు మిరపకాయలు, అలాగే చిన్న గిన్నె అంత సరిపోయేంత ఉప్పు అందాదగా తీసుకుంటున్నాను. అలాగే చింతపండు 75 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు పండు మిరపకాయలకు తగినంత ఉప్పు, చింతపండు కలిపి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అదే పాతకాలంలో అయితే వీటిని మంచిగా రోటిలో వేసుకునేవారు. ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను 2 ఒకేసారి వేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. మీకు కావాలంటే చింతపండును విడిగా కూడా వేసుకొని పౌడర్ అయిన తర్వాత అప్పుడు పండు మిరపకాయలు ఉప్పు వేసుకొని మెరిపించుకోవచ్చు. ముందు కొలతలో చూపించిన ఉప్పు ఏదైతే ఉందో అదే కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత తడి లేని డబ్బా చూసుకొని దాంట్లో పచ్చడంతా తీసి పెట్టేసి 3 రోజుల తర్వాత, అంటే 3 రోజుల వరకు దీన్ని అలాగే ఊరనివ్వాలి. ఊరితే ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనము మిక్సీలో వేసుకుంటాం. చూపించిన కొలతల్లో ఉప్పు, పులుపు ఏది కూడా కొంచెం తగ్గినా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అది కాస్త బూజు వచ్చేస్తుంది. అందుకోసమే మనం కరెక్ట్గా కొలతలు చూసుకొని పచ్చడి పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకున్నా. ఇక్కడ నేను 3 రోజులు కంప్లీట్గా ఊరబెట్టేసి తర్వాత తీసి ఒకసారి కలుపుకుంటున్నాను. మొత్తం అడుగు నిండి కలుపుకున్న తర్వాత దీన్ని జార్లోకి తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకోవడానికి ముందే దీంట్లో మెంతి పొడి వేయాలి. నేను ఇక్కడ జీలకర్ర, మెంతులు 2 వేయించి పౌడర్ చేసుకున్నాను. దాన్నే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది చిన్న స్పూన్ అండి, దాంతో 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అందాదగా వేసుకున్నాను నేను ఇక్కడ. పచ్చడి మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం పోపు వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీతోటే చేసుకుంటున్నాను కాబట్టి ఒకేసారి మొత్తం పోపు వేసుకొని తీసి పెట్టుకుంటున్నాను. ఎవరైనా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే తీరుంటే వాళ్ళు కొంచెం కొంచెంగా పోపు వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు. నేను పోపు కోసము ఇక్కడ నూనె వేడయిన తర్వాత మెంతులు వేసుకొని, మెంతులు బాగా వేడవ్వాలి. మంచిగా గోలితేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇది బాగా గోలిన తర్వాత దీంట్లో పోపు గింజలు, అలాగే ఇంగువ, కాస్త పసుపు వేసుకొని వెంటనే స్టవ్ బంద్ చేయాలి. ఆ వేడిలోనే అవి మంచిగా గోలిపోతాయి. గోలిన తర్వాత దాన్ని చల్లార్చాలి. మనం పెట్టుకున్న పోపు మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో కలుపుకోవాలి, లేదంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. మొత్తం నూనెలో ఆ పోపు అంతా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఎక్కడ కూడా తడి తగలకుండా డబ్బాలో అయితే డబ్బాలో, లేదంటే జాడీలో అయినా పెట్టుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా నోటికి రుచిగా ఉండే పండు మిరపకాయల పచ్చడి, నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పండు మిరపకాయలతో పచ్చడి పెట్టుకున్నాను. అదే ఒకవేళ 1 కేజీ తోటి పండు మిరపకాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే 250 గ్రాములు చింతపండు, అలాగే 200 నుండి 250 గ్రాముల వరకు ఉప్పు సరిపోతుంది. అంటే అది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు. కానీ ఉప్పు మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉప్పు తక్కువైతే కలుపుకోవాలి, లేదంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.